సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నీకు అక్కడ నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా మళ్ళీ మూడు సార్లు వెళ్ళిపోతా. ఎంతమంది లేదా ఎవడ్రా నీ నలుగురు మగాళ్ళ రాసిన పాటకి ఆడెవరు రాసిన పాట విన్నంటావు ఎందుకు? ఏం రాసిన పాట దేని పాట ఏం చేసింది ఏంటి అందులో? కాదు స్వామి రంగా నా స్వామి రంగా చూడు అన్నపూర్ణ సినిమా ఏంటి నాగార్జున ఏంటి ఇప్పుడే నువ్వు అడుగుపెట్టిన సెకండ్ భలే భలే హలో హలో ఎక్కడా? హలో ఎక్కడున్నావు? ఈరోజు రాసిన నలుగురు మగాళ్ళ ముందు నుంచని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ బ్రో. నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్, ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు వీడి ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసి వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా నాకు కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు నన్ను. ఎంతమంది అని నా వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు. వీడు ఆల్తో వీడ ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను. గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళ అందరు నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒకసారి చింటను కాల్ చేయమనవా ప్లీజ్? ఎందుకు ఎందుకు అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా? పోయి నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాళ్ళ ముందు నన్ను పాట పాడంటే కావాలండి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను. చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు. నాకు మిగతా ఏమీ లేవు రా, మిగతా ఏవీ లేవు. ఓకే, మిగతా అన్ని వదిలేస్తా, క్షమించేస్తా. ఎక్కడున్నావు? సాయి మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నావు సాయి? జూబ్లీస్ లో ఎక్కడున్నావు? నా స్వామి రంగా సినిమా ఎవరిది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు, కానీ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకోలేవా ప్లీజ్? ఫోన్ పెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు. ఈ రాజస్థాన్ గారి నలుగురు మగల ముందు ఉన్నాడు అడమ్మ నన్ను
నన్ను అన్నాడు. ధైర్యం ఏంటి కదా, వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి వండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు. నీ మీద, చింటు మీద, మిగతా అందరి మీద తీరుస్తున్నానే. అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు ప్లీజ్, తీసుకెళ్ళు. నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడి ఏం అవ్వట్లేదు. వాడికి ఎవడు చూపిస్తున్నాడు? లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడితో ఎవడు పడుకోను. 4 మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు. పాట పాడమంటే ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకే తీసుకెళ్ళాలి. నా ఫేస్బుక్ వెళ్ళలేదు. లేదు, నా దగ్గర ఇక్కడ 50,000 55,000 ఉండే. 5-10,000 ఖర్చు పెట్టా. అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా, తమ్ముడిని. అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే. ఐ డోంట్ గో. అంటే నాది తప్పు సాయి. అంటే నేను బడిదెక్కించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటూని వాడుకోలేక కొని ఇంట్లో పడుతున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి 4 మగాళ్ళ ముందు పాట పాడతాడు. అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇతని కలపంటే బాగుండేదే. నా సాయి నన్ను అనుకునేదాన్ని. రావా ప్లీజ్, రావా ప్లీజ్ ప్లీజ్. రమ్మరు నేను ఆగేస్తారు కాదు కాదు. ఎప్పుడొచ్చి నేను మాట్లాడతా, అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్. 4 మగాళ్ళ ముందు గలీజ్ పాడాడు సాయి. ఎవడు ముందున్నా కానీ అంత గలీజ్ ఎలా పాడతాడు సాయి? ఎవడైతే ఏంటి, మగాళ్ళ ముందు పాడతాడే సాయి ఎలా పాట? ఉన్నారు. ఎవడైతే ఏంటి, పాడినోడు ఇంపార్టెంటా నీకు? పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా? సాయి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ గా. ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు. ఎవడికి కావాలి వీడి ఇల్లు? ఎవడికి కావాలి వీడి ఇల్లు? వీడి సినిమా. రావా ప్లీజ్. ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్? ఒక్క రాత్రికి ప్లీజ్. ఏం లేదు, 4 మగాళ్ళ ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి. మూసుకోరా నువ్వు. ఏంటి దేవతలు పాడాడా నువ్వు? మావరాలు వెళ్ళామని పాడాడా? చెప్పు, నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు, ఏ పాట పాడాడు చెప్పు. పాట పాడు. ఒక నిమిషం ఆగు. ఏ పాట పాడాడు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట చెప్పు. లైన్ చెప్పు. లైన్ చెప్పు. పాట చెప్పు. లైన్ ఆగు, ఒక సెకండ్ ఆగు. లైన్ చెప్పు. అన్నానా వాడినా నిన్న వాడినా అన్నానా 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 అన్నానా. ఏం పాట పాడాడు చెప్పు. ఏం పాట పాడాడు చెప్పు. పాట పాడుతుందా? గొంతు బాగాలేదు చెప్పు. పాట చెప్పు. పాట పాడతారు. ఎంతమంది? హలో, ఏం కాలేదు. ఎక్కడున్నావు? ఇంట్లో. ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట. అంతే. అంటే ఇది ఎవరో ఇల్లు కదా, అందుకు. లేదే, ఎవరో అన్నోన్ పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా. హెబ్బపాటలు ఇది దాడి
ఏంటో రీసెంట్ ఏంటి అన్ని ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్ గా ఈ ఒక్క దానికి ఉండు. నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద ఎందుకు ఏం మాట్లాడతావు? మాట్లాడు, వింటున్నాడు. మాట్లాడు వింటున్నాడు. హలో, దాంతో మాట్లాడు, దాంతో మాట్లాడు. నువ్వు చెప్పు, దేనికి పాట పాడాడు చెప్పు. డార్లింగ్ నువ్వు చెప్పు, నువ్వు దేనికి పాడాడు? కాదు, ఇచ్చావు కదా, మాట్లాడవాలి కదా. అదే ఇడిస్తే చెప్తా, ఇడిస్తే చెప్తా. నువ్వు చెప్పు, నువ్వు ఉన్నావు, వాడు లేడు. నువ్వు చెప్పు, టాపిక్ ఏమొచ్చింది? నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా, గొడవ పడతానుకున్నానా? ఏం టాపిక్ వచ్చింది? ఏం పాట పాడాడు? ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతా, నన్ను అడుగుతా, అది ప్రశ్న. బుద్ధి ఉన్నవా నన్ను అడుగుతాడు. నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకన్నా నువ్వు ఇప్పుడు? అదే అడిగానా అని బంధుని అడిగానా? ఇది ఆ మాట ఎందుకంది అని అడిగాను, నిన్ను అడగలేదు కదా. నేను ఎందుకు అన్నాడు నిన్ను ఎవడల్లా కాదురా. గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం? అలాగే జరిగింది. 3 రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము. సరదాగా నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి బూత్ పాట పాడే, అది కూడా తప్పే. మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి. నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడి, అవునా కాదు? దీనికి అందరూ ఆవిడ ఏదో పాట పాడింది. సాంగ్